వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కార్న్ ఫ్లేక్స్తో మిక్చర్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ కార్న్ ఫ్లేక్స్, 1/2 కప్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లేక్స్ వేసుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేయాలి. ఇలాగా అన్ని కార్న్ ఫ్లేక్స్ ఆయిల్లో వేయించుకుందాము. ఇలా ఆయిల్లో అన్నీ వేయించి పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కూడా వేయించుకొని ఇందులోనే కలుపుకోవాలి కార్న్ ఫ్లేక్స్లో. తర్వాత పుట్నాల పప్పు వేయించుకుందాము. పుట్నాల పప్పు కూడా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. ఇది కూడా ఇలా కలుపుకోవాలి కార్న్ ఫ్లేక్స్లో. తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిస్మిస్ వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. దీంట్లో కరివేపాకు వేసుకుందాము. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసుకునేవన్నీ ఇందులో వేసుకోవాలి. కార్న్ ఫ్లేక్స్, పల్లీలు, పుట్నాలు అన్నీ ఇంట్లో వేసుకుందాము. షుగర్ పౌడర్, సాల్ట్ పైనుంచి వేసుకొని కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము. కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.